డాక్టర్ చాలా రకాల టాబ్లెట్ రాస్తాడు కదా! ఆ టాబ్లెట్స్ అన్నీ మనం వేసుకుంటాం. కానీ మన బాడీలో ప్రాబ్లమ్ ఎక్కడ ఉందో ఆ టాబ్లెట్స్‌కి ఎలా తెలుస్తుంది? టాబ్లెట్ డిసీజ్‌ని వెతుక్కుంటూ వెళ్తుందా? లేక దానికి జీపీఎస్ ఏమైనా ఉంటుందా? నిజమేంటంటే మెడికల్ సైన్స్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీరు టాబ్లెట్ మింగగానే అది స్టమక్‌లో డిజాల్వ్ అయ్యి స్మాల్ ఇంటెస్టిన్ నుంచి అబ్జర్వ్ అవుతుంది. తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా బాడీ మొత్తం ట్రావెల్ చేస్తుంది. అంటే తలనొప్పికి వేసుకున్న టాబ్లెట్ మీ చేతులు, కాళ్ళు, లివర్, కిడ్నీస్, బాడీ అంతా తిరుగుతుంది. కానీ మెడిసిన్ ప్రతి చోట పనిచేయదు. మన సెల్ మీద రిసెప్టర్స్, ఎంజైమ్స్ లేక బ్యాక్టీరియా మీద స్పెసిఫిక్ టార్గెట్ ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలి అనంటే టార్గెట్ ఒక లాక్ అయితే మెడిసిన్ ఒక కీ లాంటిది. కరెక్ట్ లాక్ దొరికినప్పుడే మెడిసిన్ బైండ్ అయ్యి తన యాక్షన్‌ని స్టార్ట్ చేస్తుంది. అందుకే ఫీవర్ టాబ్లెట్ ఫీవర్‌ని తగ్గిస్తుంది. యాంటీబయాటిక్ బ్యాక్టీరియా మీద మాత్రమే పనిచేస్తుంది. బీపీ టాబ్లెట్ బ్లడ్ ప్రెషర్‌ని మాత్రమే కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మెడిసిన్ డిసీజ్‌ని వెతుక్కుంటూ వెళ్ళదు. దాని టార్గెట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఎక్కువగా ఎఫెక్ట్‌ని చూపిస్తుంది. అందుకే డాక్టర్ అడ్వైస్ లేకుండా మెడిసిన్ వేసుకోకండి.